గారు ఈ క్లిప్ అయితే మీకోసమే, ఎందుకంటే ఈసారి ఏదైనా ఫుడ్ ఛాలెంజ్ చేస్తే టేబుల్ పైన చేయమన్నారు కదా. సో మేమైతే మా పిల్లల్ని పానీపూరి ఛాలెంజ్ చేయడానికి టేబుల్ మీద కూర్చో కౌంట్ చేసి చెప్పండి నాకు ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది. ఇక్కడైతే చెరొక 15 పానీపూరీలు అయితే పెట్టామండి. ఎవరు ఫస్ట్ తిన్నారు అనేది ఛాలెంజ్ అనమాట. రెడీ 1 2 3 స్టార్ట్. కర్రీ పెట్టుకోవాలి చిన్న, నువ్వు ఉట్టి తింటాం కాదు, కర్రీ రసం పెట్టుకోవాలి. కమాన్ కమాన్ విన్సీ, పానీపూరి అంటే ఇష్టం, తినాలి నువ్వు. మంచిగా తిని విన్సీ, స్పూన్లు తీయండి, స్పూన్లు ఎట్టుకుంటారు. నల్లమే తినేసేటట్టుందిగా. కర్రీ రసం పెట్టుకోవాలి చిన్న, నువ్వు రసం పెట్టుకోవట్లా, మొత్తం చూస్తున్నా నేను. కర్రీ రసం 2 ఇంకా పోసుకోవాలి. ఇంకొకసారి ఫుడ్ ఛాలెంజ్ అన్నారంటే ఇంకా మీకు ఎక్కువ పెడతా. రసం కావాలంటే ఎక్స్ట్రా పెట్టాను. అదే కదా. మీ అమ్మ పడుకుందా లేకపోతే ఇది మిస్ అయిపోయింది మీరు తినే పానీపూరి ఛాలెంజ్. కానీ వాళ్ళే విన్సీయే గెలిచేటట్టుంది. కమాన్ టేబుల్ మీద కూర్చోబెట్టాం, బాగా ఫుడ్ తింటారని. కానివ్వండి. విన్సీ ఎట్లయినా పానీపూరి ఛాలెంజ్లో గెలిచేదట్టే ఉంది షాన్ని, ఎందుకంటే ఆమె పానీపూరి అంటే ఇష్టం. నల్లమ్మ కానీ కమాన్. ఇక్కడ మా నైని పప్పు కూడా తినేస్తుంది ఫ్రెండ్స్. విన్నర్. చిన్న కమాన్, రసం తింటలా తినట్టు. చిన్న కమాన్. విన్సీ ఈసారి నువ్వు గెలవాలంతే. కానీ అయిపోయింది. విన్సీ నువ్వే విన్నర్. చిన్న నువ్వు కర్రీ ఎక్కువ పెట్టుకోవట్లేదు, రసం పెట్టుకోవట్లేదు. కర్రీ లేదు అక్కడ చిన్న దాంట్లో. విన్సీ దగ్గర వేసుకో కావాలంటే. అయిపోయింది, నల్లమ్మకి వాంతికి వచ్చేలాగా ఉంది. స్కిప్. నువ్వు ఎక్కువైతే తినమాకు, స్కిప్ చేసేద్దాం. ఎందుకంటే విన్నర్ గోస్ టు విన్సీ. పాపం మా చిన్న పాపకైతే పానీపూరి అంత ఇష్టం ఉండదండి, మా విన్సీకి ఇష్టం. సో తనే గెలిచిందనమాట. విన్నర్ మా నల్లమ్మ. చూడండి ఫీల్ అవుతుంది. పానీపూరి ఛాలెంజ్ ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేసుకోండి. మా పిల్లలకైతే పానీపూరి అంటే చాలా ఇష్టం అండి. మా చిన్నపిల్ల అయితే తింది అసలుకి, కానీ బలింతానైతే తింది 2 మిగిలి చేసింది అనమాట. కానీ వాళ్ళ అక్క గెలిచింది కదా, ఫీల్ అయిపోయింది. తినే గెలవాలనుకుంటుంది ఏదైనా కానీ. అంతే అండి, మా విన్సీ పాప అయితే విన్నర్ అయిపోయింది పానీపూరి ఛాలెంజ్లో. వీడియో నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.